భూమి మీద చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నంబర్ 1 మెడికల్ డిపార్ట్మెంట్, అండ్ నంబర్ 2 పోలీస్ డిపార్ట్మెంట్, అండ్ నంబర్ 3 జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, అండ్ నంబర్ 4 గవర్నమెంట్ సెక్టర్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్సే ఉన్నాయి. సో ఏది ప్రైవేట్ డిపార్ట్మెంట్స్ ఏది లేదు. సో గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక పవర్ ఉంది, ఒక అథారిటీ ఉంది. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న, ఏ డిపార్ట్మెంట్ ఒక మనిషిని చంపగలదు? పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్, ఎన్కౌంటర్ చేస్తారు కదా పోలీసులు. ఎస్, అవునా కదా? మీరు కొంచెం ఇక్కడ అలర్ట్గా ఉండాలి. కొన్ని డిపార్ట్మెంట్స్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. పవర్, అథారిటీ. ఓకే, పవర్ అండ్ అథారిటీ అన్ని డిపార్ట్మెంట్స్కి లేవు. మళ్ళీ లాయర్ లేదు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి లేదు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటే ఒక వ్యక్తిని చంపగలరు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఒక వ్యక్తిని చంపితే అది న్యాయం. ఒక వ్యక్తిని చంపితే అది హత్య, అది అన్యాయం. ఇట్స్ ఎ క్రైమ్. సో ఈ భూలోకములోనే ఒక వ్యక్తికి అధికారం ఉంది, ఇంకో వ్యక్తికి అధికారము లేదు. ఇంకో డిపార్ట్మెంట్ చూసుకుందాం, డాక్టర్, మెడికల్ డిపార్ట్మెంట్. ఏ విధమైనటువంటి వ్యక్తికైనా ఒక మెడిసిన్ ఇవ్వగలరు, ఒక వ్యక్తిని చంపగలరు. ఓకే, ఒక వ్యక్తిని డయాగ్నోస్ చేయగలరు, ఒక వ్యక్తికి ఇన్ని మందులు ఇవ్వగలరు, ఒక వ్యక్తికి ఇన్ని మందులు తగ్గించగలరు. ఆమెన్. ఎవరు వాళ్ళు? మెడికల్ డిపార్ట్మెంట్, డాక్టర్స్. సో వాళ్ళకు ఒక అధికారము ఇవ్వబడింది. దే ఆర్ హ్యావింగ్ వన్ అథారిటీ అండ్ దే ఆర్ హ్యావింగ్ వన్ డొమినియన్ కదా. సో ఈ డిపార్ట్మెంట్ కూడా ఏముంది? అధికారం ఉంది, డొమినియన్ ఉంది. ఓకే, నెక్స్ట్ నంబర్ 3 జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. ఎవరి మీద నేరాలను మోపేయగలరు. వాళ్ళు నేరాలు మోపితే న్యాయం, మనము నేరాలు మోపితే వినబడలేదు. సో వాళ్ళు మనుషులే కదా, మనలాంటి మనుషులే కదా. బట్ వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయమా? అవును. దే ఆర్ క్వాలిఫైడ్ పర్సన్స్, వీఆర్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్స్. గాట్ ఇట్? అర్థం చేసుకోండి బాగా. ఒక పోలీసోడు చంపితే అది న్యాయం అంటున్నారు, అదే గన్ను తీసుకొని ఇంకో వ్యక్తి చంపితే అది అన్యాయం అంటున్నారు. సో మీరు దీన్ని జాగ్రత్తగా గమనించాలి. ఓకే, సో ఈ భూమి మీద కొందరికి అధికారం ఉంది, కొందరికి అధికారము లేదు. సో ఎవరన్నా పిలిచి పోలీసు ఉద్యోగం ఇచ్చారా? నో. ఆ వ్యక్తి కష్టపడ్డాడు, ఆ వ్యక్తి అధికారం పొందుకున్నాడు, ఆ వ్యక్తి ఎగ్జామ్స్ రాశాడు, ఆ వ్యక్తి ఆ పోస్ట్ పొందుకున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ టు రిసీవ్ అథారిటీ. ఇట్స్ నాట్ ఈజీ టు రిసీవ్ పవర్. ఇట్స్ నాట్ ఈజీ. ఎంబీబీఎస్ ఈజ్ నాట్ ఈజీ. ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఎవడు పడితే వాడు ఇల్లు కడతాడా? నో వే. ఒక క్వాలిఫైడ్ సర్టిఫైడ్ ఇంజనీర్ ఇల్లు కడతాడు. బికాస్ హీ ఈస్ హ్యావింగ్ అథారిటీ అండ్ హీ ఈస్ హ్యావింగ్ పవర్. ఈ 2 things మనం మర్చిపోకూడదు. 2 things క్రైస్తవుడి జీవితంలో క్రైస్తవుడికి ఉండాల్సింది ఒకటి. దేవుడు వాళ్ళు ఫిజికల్ వాటి మీద దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడేమో, కానీ మనకు స్పిరిచువల్ వాటి మీద దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఎవ్రీ బిలీవర్ షుడ్ రిసీవ్ ద అథారిటీ అండ్ పవర్. ఆమేన్. ఒక నార్మల్ వ్యక్తికి ఉన్నటువంటి అధికారము క్రైస్తవుడికి లేదు. ఒక డాక్టర్కి ఉన్నటువంటి అధికారం ఒక క్రైస్తవుడికి లేదు. యు నో వన్ థింగ్, లీగల్గా హీలింగ్స్ చేయకూడదు. మీకు తెలుసా? జైలు వేస్తారు. లీగల్గా హీలింగ్స్ చేయకూడదు. ఈ షుడ్ బి సర్టిఫైడ్. స్వస్థపరచాలి, వీడు బాబా అనేస్తారు, వాడు మాంత్రికుడు అనేస్తాడు, వాడిని ఏదో ఒక పేరు పెట్టేసి వాడికి ఏం చేస్తారు? ట్యాగ్ లైన్ తగిలిస్తారు. లీగల్గా ఎవరు హీలింగ్స్ చేయకూడదు. ఇట్స్ ఎ క్రైమ్. సో ఈ లోకంలో మేము ఉన్నాం కదా, మీరెందుకు అంటున్నారు? అసలు సిసలగా అసలు ఎవరి లోకాన్ని విడిపించాల్సింది, ఎవరి లోకాన్ని బాగు చేయాల్సిందంటే దేవుని బిడ్డలే వెనకబడిపోయి వాళ్ళ పదవులు, వాళ్ళ అధికారాన్ని అన్యజనుల చేతిలో పెట్టారు. అందుకని ఈరోజు అన్యజనులు పరిపాలిస్తున్నారు రకరకాల వాటిని. సో ఈరోజు మనం మర్చిపోకూడదు, దేవుడు మనకు అధికారాన్ని, శక్తిని ఇచ్చి ఉన్నాడని. ఆమెన్. సో యు నీడ్ టు pray with authority, you need to pray with power. Write it down. ఒక పోలీసు వ్యక్తి ఏ టైంలో అన్నా ఏ వ్యక్తిని చంపగలడు. డాక్టర్ ఎనీ టైం, బికాస్ హీ సర్టిఫైడ్.
ఏ టైంలో ఏమైనా చేయగలడు. ఒక లాయర్, ఒక జడ్జ్ ఎవరి మీద అయినా తీర్పు రాయగలడు. ఆయన ఇష్టం. బికాజ్ దే ఆర్ క్వాలిఫైడ్, దే రిసీవ్డ్ పవర్. చదువుకొని రిసీవ్ చేసుకున్నారు లేదా పవర్. వాళ్ళకంటే ఒక సర్టిఫికేట్ అంటే ఏంటి? పవర్, అథారిటీ, అధికారం. ఈరోజు క్రైస్తవుడికి దేవుడు ఉచితంగా ఇచ్చినా కూడా క్రైస్తవుడికి అది అర్థం కావట్లేదు. Christians, believers are not knowing that they are having power and authority and dominion. Yes, let's go to Genesis 1. Let's go to Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. Amen. Underline that. When God created Adam and Eve, He gave authority. He gave ruling power. He gave authority. అంటే బై బర్త్ మనం క్వాలిఫైడా కాదా? అదే మనం క్వాలిఫైడ్ అని మనం మర్చిపోయాం. ఆదాము ఏ రోజు అధికారం ఇవ్వమని అడగల, కానీ దేవుడే ఆదాముకు అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్. బికాజ్ హూ we are the image of God. మనం ఎవరము? దేవుని పోలిక, దేవుని స్వరూపమై ఉన్నాం, దేవుని ఆలయమై ఉన్నాం. ఇంకోటి ఫైనల్ గా దైవములై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ లోకములో చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ కే అధికారము శక్తి ఉంటే దైవములకు ఖచ్చితంగా అధికారము శక్తి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. సో ఇది సాధారణమైనటువంటి సర్మన్ కాదు. దిస్ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్, దిస్ విల్ చేంజ్ యువర్ హార్ట్, దిస్ విల్ చేంజ్ యువర్ బిహేవియర్, దిస్ విల్ చేంజ్ యువర్ ప్రేయర్ స్టైల్ ఫ్రమ్ టుడే ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. సో ఒకటి, బై బర్త్ దేవుడు ఎవరికి కూడా ఊహ తెలిసిన తర్వాత దేవుడు పిలిచి అధికారం ఇవ్వడు. మిమ్మల్ని క్రియేట్ చేసినప్పుడే ఇన్బిల్ట్ గా అధికారాన్ని, శక్తిని మీలో దాచిపెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. సో యు నీడ్ టు బిలీవ్ దిస్ సీక్వెన్స్ అండ్ ప్రాసెస్ అండ్ ప్రోటోకాల్. దేవుడు అవ్వ ఆదామును సృష్టించినప్పుడు వెంటనే ఆదామును పిలిచి, నీవు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, తర్వాత భూమి మీద ప్రాకు ప్రతి జంతువును నువ్వు ఏలాలి అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. God gave dominion and God gave power and God gave authority to Adam and Eve when He created them. ఈరోజు నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను దేవుడు ఎలా సృష్టించాడంటే అధికారాన్ని, అభిషేకాన్ని, శక్తిని ఇచ్చి మిమ్మల్ని సృష్టించాడు. ఆమేన్. హల్లెలూయా. అధికారము లేకుండా, తర్వాత ధైర్యము లేకుండా, తర్వాత శక్తి లేకుండా దేవుడు మనల్ని పుట్టించలేదు. సింపుల్. చూడండి, ఆ సింపుల్ అబద్ధం ఆడింది. ఇవన్నీ ఇచ్చేసాడు కదా దేవుడు. ఏమేమి ఇచ్చాడు? ఆమెకి, ఆదాంకి అధికారము, అభిషేకము, శక్తి, రూలింగ్ అంటే పరిపాలించే తత్వాన్ని ఇచ్చేశాడు. కానీ ఇన్ని ఉండగా ఒకే ఒక్క అబద్ధం ఆడాడండి. ఒకే ఒక అబద్ధం ఆడాడు లూసిఫర్. ఎందుకంటే వాడు అబద్ధానికి జనకుడు. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లై. ఈజ్ అ ఫాదర్ ఆఫ్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో మీ డాడీ ఎవరు? మీ డాడీ? బ్రదర్ లూసిఫరే. వెంటనే డాడీ మార్చేస్తాడు దేవుడు. వెంటనే డాడీని మార్చేస్తాడు. జాగ్రత్త. ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో మీ డాడీ ఎవరండి? మీ డాడీ ఎవరు? పక్కా లూసిఫర్ అయి ఉంటాడు, చూసుకోండి. లేదంటే మీ డాడీ లూసిఫర్ కాకపోతే మీరు అబద్ధాలు చెప్పరు. మీ డాడీ లూసిఫర్ అయితేనే మీరు అబద్ధాలు చెప్తారు. మీ డాడీ పరమ తండ్రి అయితే ప్రాణం పోయినా నిజమే చెప్తావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అబద్ధాలు ఆడడం చాలా ఈజీ అండి. అది ఎంత ఈజీ అంటే మీకే తెలుసు. ఊరికే చిన్నదానికి అబద్ధాలు ఆడేస్తాం. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ డాడీ మారిపోయాడు. మీ డాడీని మార్చేసాడు దేవుడు. ఎవరు? నేను కాదు ఈ రోజు నుంచి నీకు డాడీని. ఎవరు? లూసిఫర్. ఎంతమందికి ఇష్టం వాడు మీ డాడీగా ఉండడం? చేతులెత్తండి. ఎంతమందికి ఇష్టం? మీకు మా డాడీ వేసే అవసరం లేదు, మాకు లూసిఫర్ డాడీగా. మీరు ఒప్పుకోకపోయినా మీరు ఎప్పుడైతే అబద్ధాలు ఆడతారో మీ డాడీ చేంజ్. మీ డాడీ
ఇట్స్ ఫ్యాక్ట్. నువ్వు అబద్ధం ఆడిన క్షణమే నా డాడీ లూసిఫర్ అని ఒప్పుకుంటున్నావు. సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇవన్నీ. ఏంటివన్నీ? సెల్ఫ్ డిక్లేర్. మీకు మీరే నా డాడీ తండ్రి అయిన దేవుడు కాదు, నా డాడీ లూసిఫర్ అని నువ్వే చెప్పుకుంటున్నావు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. నేనైతే చెప్పేసాను ఆ సీక్రెట్ మీకు. ఇంక నుంచి మీ ఇష్టం. మీ డాడీ లూసిఫర్ అంటే అబద్ధాలు చెప్తే మీ డాడీ ఎవరు? పక్కా లూసిఫర్. తండ్రి అయిన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అబద్ధాలు వినబడలా, అబద్ధాలు ఆడరు, అబద్ధాలు చెప్పరు. ప్రాణం పోతున్నా నువ్వు క్రిస్టియన్ అంటే ఎస్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నీ పీక్ కోసేస్తారేమో. దేవునికి మహిమ. ఆమేన్. హతసాక్షులుగా మారిపోతాం. ఆమేన్. హల్లెలూయా. వామ్మో, ఇప్పుడు చంపడానికి వస్తున్నారు. ఎట్లా తండ్రి క్రిస్టియన్స్ లేదండి. సర్టిఫికెట్ చూసావా నాది? ఎవరు చెప్పాడు నేను క్రిస్టియన్ అని నీకు? హౌ డేర్ యూ? ఎవరు చెప్పాడు నేను క్రిస్టియన్ అని నీకు? ఎవరు చెప్పాడు? చెప్పమా. నువ్వు చెప్పావా నేను క్రిస్టియనా? నా సర్టిఫికేట్ చూడు. ఎవరు చెప్పారు నేను క్రిస్టియన్ అని నీకు? ప్రూఫ్. పవర్. సర్టిఫికేట్ అంటే ఏంటి? పవర్. పవర్. పవర్ సర్టిఫికేట్ అంటే. ఈరోజు ఎంతమంది దొంగతనంగా జీవిస్తున్నారో ఇంకా మీకే తెలియాలి. వెంటాడుతుంది మిమ్మల్ని. జాగ్రత్త. నాస్తికులన్నా పెట్టుకోండి, కానీ మాత్రం మతం మార్చుకోకండి. ప్రభువుని నెరిగి కూడా మీరు మతం మార్చుకుంటున్నారంటే మీరు చాలా గ్రేట్. హల్లెలూయా. సో మీరు అబద్ధాలు ఆడారా? మీ డాడీ ఎవరు? వెరీ సింపుల్. డాడీ వెంటనే మారిపోతాడు. గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి మీరు అబద్ధాలు ఆడుతుంటే. జాగ్రత్త. అబద్ధాలు ఆడుతున్నామంటేనే ఒక చెత్త సామెత ఒక తెలుగులో ఉందండి, పనికి మాలిన సామెత. అది 1000 అబద్ధాలు ఆడి నాకు పెళ్లి చేయాలని. ఏంటది? 1000 అబద్ధం. మా అమ్మాయి డిగ్రీ, మా అమ్మాయి MBBS ఫెయిల్ అయిందో పాస్ అయింది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంట. అబద్ధాలు ఆడిన తర్వాత పెళ్లి ఉండదు, విడాకులే ఉంటుంది పెళ్లి అయిన తర్వాత. బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ లైయింగ్ విత్ సమ్మన్ ఎల్స్. బీ కేర్ఫుల్. వాడు అబద్ధీకుడు కాబట్టి ఆమెతో అబద్ధం ఆడాడు. ఈ మహాతల్లి అబద్ధాన్ని నమ్మేసింది. ఈరోజు ఆమె వెంట ఆమె తరము, ఆమె జనరేషన్, ఈ మానవాళి కూడా అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతుంది, నిజాన్ని ఎక్కువ నమ్మట్లే. నిజాన్ని ఎక్కువ పొర్రపాటున నమ్మరు. కూర్చొని 2 నిమిషాలు ఆలోచించండి, అది నిజమో అబద్ధమో తెలుస్తుంది. అబద్ధము చెప్పిన వెంటనే మన డ్యూటీ ఏంటి? ఖచ్చితంగా నమ్మేయాలి. ఎన్నిసార్లు మోసపోలేదు మీరు? అపవాది యొక్క మాటలతో? ఎంతమంది దెయ్యం బట్టి మీకు అబద్ధాలు చెప్పినప్పుడు మీరు ఎంతమంది మాట విని మీరు మోసపోలేదు ఈరోజు? How many times you have been deceived by devil and the children of devil? అపవాది పిల్లలను బట్టి మీరు ఎన్నిసార్లు మోసపోలేదు? ఇంకోటి, మీరు ఎన్నిసార్లు మోసం చేశారు? అబద్ధాలు. ప్లీజ్, గాడ్ విల్ చేంజ్ అవర్ డాడీ. దేవుడు మన డాడీని మార్చేస్తాడు. ఎవరు తెలుసా? మనకు అబద్ధాలు చెప్తే మన డాడీ ఎవరు? లూసిఫర్. దేవుని యొక్క నేచర్ ఏంటంటే, అరే వీడిని నాలాగే తయారు చేశాను కదా, వీడిని నాలాగే సృష్టించాను కదా, నాలో ఉన్నవన్నీ వీడికి ఇచ్చేస్తానే అని దేవుడు అనుకున్నాడు. అందుకనే ఆదాము పుట్టిన వెంటనే, ఆదాము పెరుగుతున్న వెంటనే ఆదాముని పిలిచి ఆదాముకు ఒకటే ఇచ్చాడు. ఏంటది? అథారిటీ, రూలింగ్ అండ్ రైనింగ్. అధికారము, శక్తి, తర్వాత పరిపాలించే అభిషేకముని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కాదు పేర్లు పెట్టిన జంతువులకి. ఎవరు చెప్పాలి? ఈరోజు నువ్వు పెడుతున్నావు పనికి మాలిన పేర్లందరికీ. దేవుడు ఎటువంటి అభిషేకం ఇచ్చాడు మనకు? మంచి పేర్లు పెట్టి అభిషేకం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నెవర్ ఎప్పుడు కూడా మనము చెడ్డ పేరు ఒక మనిషికి ట్యాగ్ లైన్ గా వేయకూడదు మనం. బికాస్ వీఆర్ హైలీ అనాయింటెడ్ టు కీప్ ఎ నేమ్ టు అనదర్ పర్సన్. వీఆర్ హైలీ అనాయింటెడ్. మనల్ని దేవుడు అభిషేకించాడు ఏమని? వేరే వాడికి మంచి పేరు పెట్టడానికి. ఈరోజు మనం అనేకులకి మంచి పేరు పెట్టాలి. ఆమేన్. వాడి జీవితం అతలాకుతలం అయిపోయిందా? వాడి జీవితం నాశనం అయిపోయిందా? వాడి జీవితం భయంకరమైన చీకట్లో ఉందా? వెంటనే వాడికి ఒకటే పేరు పెట్టాలా, వాడు వెలుగు అని. వాడి జీవితంలో ఫెయిల్యూర్స్, వాడి జీవితంలో భయంకరమైనటువంటి ఓటమిలు జరుగుతున్నాయా? వెంటనే వాడికి ఒక పేరు పెట్టాలి. ఏం పేరు? విక్టరీ అని పెట్టాలి. ఆమేన్. విక్టరీ అని పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. జీవితంలో భయంకరమైనటువంటి మోసపోతున్నాడు ఒక వ్యక్తి. జీవితంలో ఊరుకూరినే మోసం చేస్తున్నాడు. వెంటనే ద ఏంజెల్ ఆఫ్ గాడ్ చేంజ్డ్ హిస్ నేమ్. అతని పేరు మార్చి పడేసింది దూత. ఏం పేరు? అని పేరు అనేది, నా పేరు
యాకోబండి అన్నాడు. ఓకే, ఒక పని చేయన్నాడు, చెప్పండి ఈరోజు ఆ పేరు తీసిపడి అన్నాడు. ఈరోజు ఆ పేరు తీసేయ్. ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అనగా ఒక పట్టణం, ఆమేన్. ఇజ్రాయేల్ అనగా ఒక కాంటినెంట్, ఆమేన్. ఇజ్రాయేల్ అనగా ఒక కంట్రీ, ఇజ్రాయేల్ అనగా ఒక సిటీ, ఇజ్రాయేల్ అనగా మహా సైన్యం, ఆమేన్. అంత పెద్ద పేరు పెట్టాడండి దూత. ఈరోజు మనందరికీ పేర్లు పెట్టి అభిషేకం ఉందా లేదా? ఉంది. Why you are prophesizing negative things? When God gave you authority, when God gave you power, when God gave you the strength, when God gave you the ruling power, you need to speak life. నీవు జీవాన్ని పలకాల, ఆమేన్. ఎవరికి అందరికి మంచి పేర్లు పెట్టాలి మనం, ఆమేన్. పెడతారా? కానీ వాళ్ళు అలా ఉండరు, కానీ పెట్టాలా. వాళ్ళు అలా ఉండరు, అయినా పెట్టాలా. నథింగ్ ఈస్ దేర్ ఇన్ యాడమ్. డమ్మీ పీస్ యాడమ్, అసలు ఏమీ లేదు యాడమ్లో. కానీ దేవుడు యాడమ్కి అన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? అథారిటీ, డొమినియన్, రూలింగ్ పవర్ అన్ని ఇచ్చాడు, ఆమేన్. ఇంకోటి ఆదాముకి ఇచ్చిన దేవుడు మనందరికి కూడా ఇచ్చుంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనకు మళ్ళా ప్రత్యక్షమయ్యి, అరే నాయన ఇదిగో మీకు అధికారాన్ని ఇస్తున్నాడు, రూలింగ్ ఇస్తున్నాడు, ఏం లేదు. వెన్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ ద అథారిటీ అండ్ డొమినియన్ అండ్ రూలింగ్ పవర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. See, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటే సరిపోదు. సరిపోద్దా? నో, సరిపోదు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటే పొరపాటున కూడా సరిపోదు. మరి ఎలా 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 దేవుని కుమారులుగా ఉంటే బ్లెస్ అవుతామా? నో. దేవుని కుమార్తెలుగానే ఉంటే బ్లెస్ అవుతామా? నో. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటేనే గెలుస్తామా? నో 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 నో. హూ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఈస్ ద డాటర్ ఆఫ్ గాడ్? ఎవరు దేవుని కుమార్తె, ఎవరు దేవుని కుమారుడు అంటే ఎవరైతే ఆయన అధికారాన్ని, ఆయన రూలింగ్ పవర్ని, ఆయన యొక్క శక్తిని పొందుకుంటారో వాళ్ళే. ఆమేన్. మళ్ళీ చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. మై గుడ్నెస్, యు నో వన్ థింగ్, అప్పుడు అసలు మనుషులే లేరండి, తెలుసా? అవ్వ ఆదాము ఉన్నప్పుడు మనుషులు లేరు. కానీ అవ్వ ఆదాము కన్నా ముందు ఎవరున్నారు? చేపలు, తర్వాత జంతువులు, తర్వాత ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయి. దేవుడు ఆదాము కంటే ముందు పుట్టిన వాటన్నిటి మీద ఆదాముకు అధికారం ఇచ్చేసాడు, ఆమేన్. యు నో వన్ థింగ్, దిస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్ అథారిటీ, దిస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్ రూలింగ్, దిస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్ పవర్, అండ్ హియర్ కమ్స్ ద న్యూ టెస్టమెంట్ పవర్. లెట్స్ గో టు మాథ్యూ 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. లెట్స్ గో ఫ్రమ్ 1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్. తండ్రి అయిన దేవునికి పునాది వేసినప్పుడు ఎవరున్నారు తండ్రి ముందు? ఓన్లీ వన్ యాడమ్. ఆమేన్. సో ఆ పునాది వేసినప్పుడు ఒక ఆదాము కాబట్టి ఉన్నాడు, కాబట్టి ఒక ఆదాముకు మాత్రమే ఆకాశ పక్షుల మీద, జంతువుల మీద, పిల్లులు, ఎలుగుబంట్ల మీద, సింహాల మీద, ఏనుగుల మీద అధికారం ఉంది. ఎవరికి? ఏనుగు కూర్చోంటే కూర్చున్నాయి. నీ పేరు ఈరోజు సింహం అన్నాడు, సింహం ఫిక్స్ అయిపోయింది. ఈరోజు నీ పేరు ఏనుగు అన్నాడు, ఫిక్స్ అయిపోయింది. ఈరోజు నీ పేరు ఎలుక అన్నాడు, ఫిక్స్ అయిపోయింది. నీ పేరు ఈరోజు చిరుతుపల్లి అన్నాడు, ఫిక్స్ అయిపోయింది. ఆ పేర్లు ఫిక్స్ అయిపోయినాయి. ఎవరు పెట్టారు ఆ పేర్లన్నీ? ఆదాము పెట్టాడు. చూడండి, పాత నిబంధనకి కొత్త నిబంధనకున్న అధికారాన్ని డిఫరెన్స్ చూడండి. పాత పోలీస్కి కొత్త పోలీసుకున్న డిఫరెన్స్. పాత రోజుల్లో పోలీసులకి తక్కువ పవర్ ఉండేది, ఇప్పుడు పోలీసులకి ఎక్కువ పవర్ ఉంది. ఆమేన్. ఎక్కడ మాస్క్ లేకపోయినా 10,000 ఫైన్ అంటున్నాడు. ఒకప్పుడు ఉందా రూల్ పెరిగిందా తగ్గిందా? ఈ రోజు ఈ బైబిల్ వచ్చి 6,000 సంవత్సరాలైంది. అధికారం పెరిగిందా తగ్గిందా? ఎలా చెప్పగలరు మీరు తగ్గిందని? పెరిగింది తల్లులారా, అధికారం పెరిగింది. పవర్ ఇంక్రీస్డ్, అథారిటీ ఇంక్రీస్డ్, డొమినియన్ ఇంక్రీస్డ్. పాత నిబంధన అధికారం ఏంటి? చేపలు, పందులు, కుక్కలు, ఎలుకలు, పక్షులు. ఇది పాత నిబంధన అధికారం. పాత నిబంధన వేటిని రూల్ చేశాడు ఆదాము? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను,
దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను ఇదిగో హియర్ కమ్స్ ద అథారిటీ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి నన్ను చూడండి, మళ్ళీ బైబిల్ చూడండి. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అథారిటీ. ఇదేంటిది? పాత నిబంధన. ఎందుకంటే ఆదాము దగ్గర ఎవరు లేరు. ఎవరి మీద పెత్తనం చల్లాయించగలడు ఆదాము? ఎవరిని రూల్ చేయగలడు ఆదాము? దేవుణ్ణి రూల్ చేయలేడు. నో, బట్ హీ కెన్ రూల్ ద నేషన్స్, హీ కెన్ రూల్ ద వరల్డ్, హీ కెన్ రూల్ ద నేచర్. ఆయన ప్రపంచాన్ని పరిపాలించగలడు. ఆయన నేచర్, ప్రకృతిని కూడా పరిపాలించగలడు. హీ కెన్ కమాండ్ ఓషన్స్ అండ్ సీస్, హీ కెన్ కమాండ్ ద క్లైమాటిక్ కండిషన్స్. ఎవరు? ఆదాము. ఓకే, యా. సముద్రపు చేపలను చదువు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. చాలుమా, ఇవన్నీ ఉన్నాయి ఓల్డ్ టెస్టిమెంట్ లో. క్లియర్? గాట్ ఇట్? ఏమేమి అధికారాలు ఇచ్చాడు? ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, ఏలుడని. మొత్తం 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ మీద దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు. అండ్ ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అథారిటీ అని రాసుకోండి. దిస్ ఈస్ ఓల్డ్ టెస్టిమెంట్ అథారిటీ, పవర్ అండ్ డొమినియన్ అండ్ రూలింగ్. హియర్ కమ్స్ ద అప్గ్రేడ్ వర్షన్. పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ ఆర్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్, వాటన్నిటికీ పవర్ పెరిగిందా తగ్గిందా? పెరిగిపోయింది. స్పాట్ లో ఒకప్పుడు కానిస్టేబుల్ 10 రూపాయలు ఇస్తే వదిలేసేవాడు. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చినా వదలట్లేదు. లేదురా, నీకు ఫైన్ రాస్తాను రా అని చెప్పి మినిమం 1000 రూపాయలు మన దగ్గర వసూలు చేస్తే కానీ, ఎందుకంటే వాడి పవర్ పెరిగింది కాబట్టి మనం పేమెంట్ పెంచుతున్నాం వాడికి. ఓకే, హియర్ కమ్స్ ద న్యూ టెస్టిమెంట్ అథారిటీ. నూతన నిబంధన యొక్క అధికారము. నూతన నిబంధన యేసు ప్రభువు వచ్చినప్పుడు తర్వాత ఏ అధికారాన్ని దేవుని బిడ్డలకి ఇచ్చాడో చూద్దాం. యా, 10:1. ఆయన తన 12 మంది శిష్యులను అక్కడ ఆదికాండం ఎంతమంది ఉన్నారు? 2. అవ్వాదం. 7 మంది. వావ్, గ్రేట్. యా. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. డన్. మొట్టమొదటిగా ప్రతి విధమైన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధుల్ని వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. పాత నిబంధన అధికారం పెద్దదే, కొత్త నిబంధన అధికారం పెద్దదే. మరి పాత నిబంధన అంటే ఇది అర్థమవుతుందా మీకు? ఏ అధికారాన్ని మీరు ఎక్కువగా క్లెయిమ్ చేయాలి, ఏ అధికారాన్ని మీకు కావాలని మీరు కోరుకోవాలి తెలుసా? పాత నిబంధన కాదు, కొత్త నిబంధన అధికారాన్ని మీరు కోరుకోవాలి. ఆమేన్. We are new end time generation people. ఆమేన్. హల్లెలూయా. సో ఆకాశ పక్షులు ఆల్రెడీ మన మాట వింటాయి. ఆమేన్. ఆమేన్. అది ఆ అధికారము, ఈ అధికారము యేసు నామములో మనకు వచ్చును గాక. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ 2 అధికారాలు మనకు వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బికాజ్ we are having both old testament and new testament. ఈ 2 అధికారాలు మనలోకి వచ్చును గాక. ఆమేన్. ఓల్డ్ టెస్టిమెంట్ అధికారం ఏంటి? గాలిని ఆపడము, అగ్నిని దించడము, ఇంకా సముద్రంని చేల్చడము, ఇంకేమున్నాయి ఓల్డ్ టెస్టిమెంట్ అధికారాలు? దుప్పటి కొడితే నది చీలబడ్డము, ఇది అధికారము. ఇంకా వర్షము రాకుండా ఉండడము, వర్షము రంపించడము, ఇది నేచర్ అనాయింటింగ్. అంటే నేచర్ ని కంట్రోల్ చేసే అనాయింటింగ్ ఇది, నేచర్ ని కంట్రోల్ చేసే రూలింగ్ పవర్ అథారిటీ ఇది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టిమెంట్ మారిపోయింది. ఏమని తెలుసా? దెయ్యములు వెళ్ళగొట్టుటకు, చనిపోయిన వారిని లేపుటకు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ అధికారం వేరు, న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ అధికారం అందరిలో పనిచేసింది. ఎక్కడి వరకు? మలాకి గ్రంథం వరకు ఓల్డ్ టెస్టిమెంట్ అధికారం ఉంది. ఆమేన్. వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టిమెంట్, యేసు ప్రభులో 2 రకాల అధికారాలు పనిచేసాయి. ఆమేన్. ఆయన గాలిని ఆపగా గాలి ఆగింది, వర్షమును ఆపగా వర్షం ఆగింది, తుఫాను ఆపగా తుఫాను ఆగింది. ఆమేన్. ఆయనలో ఓల్డ్ టెస్టిమెంట్ అధికారం ఉందా లేదా? ఉంది. న్యూ టెస్టిమెంట్ అధికారం ఉందా యేసు ప్రభులో? ఎస్. దెయ్యమా పో అంటే వెంటనే పోయిందా లేదా? రోగమా పో, తబితా పైకి లేచిందా? చిన్నది పైకి లేచిందా? లేయి పాప, నిద్రపోతున్న పైకి లేని లేచిందా? శతాధిపతి శిష్యుడు లేచాడా? అబ్బా,
ఈయనలో 2 రకాల అధికారాలు పనిచేస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మేబీ మీరు పాత జనరేషన్ మనుషులేమో, బట్ యు ఆర్ ఇంటూ 2000 ఈరా జనరేషన్. యు ట్యాప్డ్ ఇంటూ 2000 ఈరా జనరేషన్. 2020లో ఉన్నారు మీరు. ఈ లెవెల్ ఆఫ్ అథారిటీ కూడా మీలోకి వచ్చును గాక. ఆమేన్. మీలో 2 పాత నిబంధన కొత్త నిబంధన అధికారమును శక్తిని తర్వాత రూలింగ్ ఆ అథారిటీ మీలో వచ్చును గాక. సో సమ్ టైమ్స్ హౌ దిస్ పవర్ మిస్ప్లేస్, ఎలా మిస్ప్లేస్ అవుతుంది తెలుసా ఈ పవర్? మనము అనవసరంగా మంచి వారిని పరిపాలిస్తూ ఉంటాం. భార్య భర్తను పరిపాలిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులు పరిపాలిస్తూ ఉంటారు. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. వేరే ఫ్యామిలీ వాళ్ళు వేరే ఫ్యామిలీని రూల్ చేసి ఊపుతా ఉంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. నో, నెవర్ డూ దట్, నెవర్ డూ దట్. యూజింగ్ ద అథారిటీ ఇన్ ఎ రాంగ్ వే. అధికారాన్ని తప్పుడు త్రోవలో పట్టించి క్రైస్తవులకి నిజమైన అధికారం యొక్క విలువ తెలియట్లేదు. ఎంతమందికి అర్థమైంది? ఓల్డ్ టెస్టమెంట్ అథారిటీ, న్యూ టెస్టమెంట్ అథారిటీ. ఆమేన్. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ సర్మన్. న్యూ టెస్టమెంట్ అథారిటీ, క్యాస్ట్ అవుటింగ్ ద డీమన్స్. దురాత్మల్ని వెళ్ళగొట్టుట, చనిపోయిన వారిని లేపుట, స్వస్థపరచుట, రోగుల్ని స్వస్థపరచుట, వ్యాధిగ్రస్తుల్ని బాగు చేయుట. ఇది కొత్త నిబంధన అధికారం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు we are not at all qualified, but God made us qualified. ఆమేన్. మనమేమి అనేకుల్ని చంపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాయబడలేదు. అనేకుల్ని బాగు చేయడానికి మనం డాక్టర్ చదవబడలేదు. అనేకులకి తీర్పు తీర్చడానికి మనం జడ్జ్ అవ్వబడలేదు. బట్ అన్ని క్వాలిఫికేషన్స్ మనలో ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. యు కెన్ బైండ్ ఎనీ డీమన్ మ్యాన్ బికాస్ ఆఫ్ గాడ్స్ క్వాలిఫికేషన్. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మనము అనేకులని మనం బంధించచ్చు. అందుకనే పేతురుతో ఒక మాట అంటాడు. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 16:19, 16-19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. ఇంకోటి 18 చదువుమా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. వెరీ టిపికల్ స్క్రిప్చర్. ఆ పేతురు, నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరయుండవు. నేను నీతో చెప్పుచున్నాను. అంటే సంఘాన్ని చూసినప్పుడల్లా నరకం నోరు మూసుకోవాలి. The hell should shut down the doors. అట్లా మూసుకోవాలి. దేవుని చూడగానే దూతలు ఏం చేస్తాయి? 1, 2, 3. చూడలేవు తండ్రిని. అబ్బా ప్రభా, మేము చూడలేకపోతున్నామయ్యా మిమ్మల్ని. ఆ మహిమ, ఆ ప్రసన్నతను చూడలేవు. ఎవరు? దేవదూతలు కదా. అలాగే మన మహిమను చూసినప్పుడు, సంఘం మహిమను చూసి పాతాళము మన ముందు నోరు తెరిచి ఉండకూడదు. ఇట్ షుడ్ షట్ ఇట్స్ మౌత్ ఆర్ ఫేస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆమేన్. దాని ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువనేరవు. నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. ఏ తాళాలు ఇచ్చాడు పేతురికి దేవుడు? ఏ తాళాలు ఇచ్చాడు? పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని ఏంది తెలుసా? ఇది అధికారం. ఆమేన్. వాట్ ఈస్ దిస్? ఈ నేచర్కి వణుకు. ఎందుకంటే పౌలు ఒక మాట అంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశ తేరి చూచుచు కనిపెట్టుకొనుచున్నది. హల్లెలూయా. ఈ సృష్టి ఒకటే. దేవుని కుమారులు ఎప్పుడు వస్తారు? నన్ను ఎప్పుడు విడిపిస్తారు? ఆమేన్. బికాస్ దిస్ వరల్డ్, దిస్ ఎర్త్ ఈస్ కర్స్డ్. ఈ భూమి శపించబడింది అవ్వ ఆదామును బట్టి. ఇప్పుడు శపించబడిన జనాంగం కాదు మనం, యేసు క్రీస్తు ద్వారా తర్వాత వచ్చిన సంతానము కాబట్టి we are highly blessed by Jesus. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం విడిపించాలి. ఆమేన్. ఆమేన్. మీకు కూడా తెలుసా, మనం అనేది భూమి మీద లేకపోతే ఈ భూమి అతలాకుతలం అయిపోతుంది. మనం అనేది ఏరియాలో లేకపోతే ఈ ఏరియా ఎప్పుడో కొట్టుకోపోద్ది. ఆమేన్. నేను ఎప్పుడు అది అనుకుంటాను, నేననేది అనేవాడిని ఈ ఫ్లైట్లో లేకపోతే ఈ ఫ్లైట్ ఎప్పుడో పగిలిపోయి ఉండేది అనిపించింది నాకు. మెనీ టైమ్స్ ఐ ట్రావెల్డ్ ఇన్ ఫ్లైట్. చాలాసార్లు నేను ఫ్లైట్లో, ఒకసారి నేను జర్నీ చేస్తాను ఫ్లైట్ అమాంతం కనిపించింది. మధ్య ఆకాశంలో ఉంది ఆ ఫ్లైట్, అలా పోతుంది.
ఏమైందేమో జమ్మని కిందకి పడిపోయింది. ఎట్లుంటది? గుండె జారిపోయింది. నేను ఒకటే అన్నాను, నాతో దేవుడికి ఇంకా చాలా పని ఉంది, నేను ఇప్పుడల్లా చావును, నాకు తెలుసు నేను ఎప్పుడు చచ్చిపోతాను. మళ్ళీ ఫ్లైట్ నిమ్మలం అయిపోయింది. నేను అనుకున్నాను, నేననే వాడిని ఈ ఫ్లైట్లో లేకపోతే వీళ్ళు ఎప్పుడో చచ్చేటోళ్ళు. డెఫినెట్లీ 1000 people, 1000 మంది ఉన్నారు ఆ ఫ్లైట్లో, 999 మంది ఉన్నారు. ఎక్సెప్ట్ మీ, నన్ను తీసేస్తే 999 మంది ఉన్నారు. ఒక్క సేవకుడు కానీ దేవుని కుమారుడు కానీ ఆ ఫ్లైట్లో లేకపోతే అది ఎప్పుడో పగిలిపోయింది. ఈరోజు మనం అనేది భూమి మీద లేకపోతే ఈ భూమి ఏమైపోయిందో దానికి తెలియదు. ఎవరి కోసం వచ్చాడు యేసయ్య? నశించిపోతున్న గొర్రెల యొద్దకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నాట్ ఫర్ ఎనీ అదర్ పర్సన్స్, నాట్ ఫర్ ఎనీ అదర్ పర్సన్స్. పాత నిబంధన అధికారం ఉందా? వినబడలేదు. See some miracles man will shake your heart. నీ గుండెని కదిలిస్తాయి. ఆమె ఎలైజా మ్యాన్, నేను కొత్త నిబంధన ఏలియాని. ఆమేన్. I treat myself as Elijah. నువ్వే కాదు నేను కూడా ఆపుతానంటాను ఆయనతో. నువ్వేనా, నేను ఆపలేనా అంటాను. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లో క్లియర్గా రాస్తుంది, యాకోబు రాసిన పత్రికలో, ఏలియా మన వంటి స్వభావము కలవాడే. నాలాంటి ముఖ్య ఆయనకి, నాలాంటి నోరే, నాలాంటి చేతులే, నాలాంటి బాడీ, నాలాంటి చేతులు, నాలాంటి కాళ్ళే ఏలియాకి. ఆయన చెయ్యంగాలేంది నేను చేయలేనా? మామూలుగా కాదు, భయంకరంగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభా ఈ వర్షాలు గిసాలు గట్ట కాదు కానీ ప్రభా, అక్కడ తడిసిపోయిన గడ్డి పెడతాను, మంట దిగాలన్నమాట, మంట దిగాల. ఆమేన్. వితౌట్ ఎ మ్యాచ్ బాక్స్, వితౌట్ పెట్రోల్, వితౌట్ కిరోసిన్, మంట దిగంటే వెంటనే ఏం కావాలా? చెప్పాలి. దినాలు వస్తాయి. ఆమేన్. పీపుల్ విల్ సీ మిరకల్స్, పీపుల్ విల్ సీ మిరకల్స్. భయపడిపోతారు జనాలు బికాస్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ అథారిటీ అండ్ డొమినియన్. ఆమేన్. ఎంతమందికి రెండు అర్థమైనాయి? సమ్ టైమ్స్ యూనో ఇటువంటి వాతావరణం మనల్ని షేక్ చేసినప్పుడు మనం ఓల్డ్ టెస్ట్మెంట్ అథారిటీని వాడాలి. ఆమేన్. మీ ముందుకు ఒక భయంకరమైనటువంటి ఇబ్బందులు, సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఒక మనిషి మిమ్మల్ని శోధిస్తున్నాడు, ఒక వ్యక్తి, దురాత్మలు పట్టిన వ్యక్తి, చీకటి పట్టిన వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఏ అధికారాన్ని వాడాలా? చెప్పాలి గట్టిగా. ప్రభా మా ఆయన్ని మార్చి ప్రభా, ప్రభా మా ఆవిడ్ని మార్చి ప్రభా. నువ్వు అసలు ఏ టెస్ట్మెంట్ లో కూడా లేవు. ఏ టెస్ట్మెంట్ లో ఉన్నావు నువ్వు? ఒకటి ఉంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉండు, లేదా న్యూ టెస్ట్మెంట్ లో ఉండు. అసలు ఏ టెస్ట్మెంట్ లో లేకుండా నువ్వు ఇంకెందుకు అసలు లైఫ్ నీది? ప్లీజ్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ and listen something glorious today. నీ పరిస్థితిని బట్టి నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ అధికారాన్ని వాడాలా, న్యూ టెస్ట్మెంట్ అధికారాన్ని వాడాలా నీకు తెలియాలి. ఆమేన్. ఈ నేచర్ లో ప్రాబ్లం వస్తే వెంటనే ఏ అధికారాన్ని వాడాలి? కమ్ ఆన్ లిటిల్ బిట్ లౌడా. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ అథారిటీని వాడాలి. when it comes to your family, నీ కుటుంబంలో స్థితిగతులు బాలేదా, నీ కుటుంబంలో బంధువుల్లో అక్కడ ఇక్కడ మనుషులను ఇబ్బంది పెడుతున్నారా, వెంటనే ఏ అధికారం వాడాలి? New Testament. Hey, come on, little bit louder, man. New Testament authority. Then things will change. అధికారం ఉన్నవాడి దగ్గరికి ఎవడు రాడు. అధికారం ఉన్నవాడి జోలికి ఎవడు ఒకవేళ వస్తే అధికారాన్ని వాడతాడా? వాడతాడు. సో అధికారము లేని వారి వలె మీరు జీవించకండి, అధికారము ఉన్న వాళ్ళ వలె మీరు జీవించండి. ఆమేన్. అది ఆదాముకే ఇచ్చాడు బ్రదర్, నాకు ఇవ్వలేదంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ మ్యాన్. డామ్, ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. అది పేతురు యోహానుకే ఇచ్చాడు, 12 మంది శిష్యులకే ఇచ్చాడంటే ఎవరైతే ఆయనని గురువుగా తండ్రిగా స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క అధికారం అప్లై అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీకేం స్పెషల్ గా వచ్చి నీ రూమ్ లోకి వచ్చి ప్రత్యక్షమై నీకు తిలకం పెట్టి హారతి ఇచ్చి తీసుకో ఈ అధికారం అవసరం లేదు. when you believe this word you will see miracles and you can do miracles. amen, hallelujah. so please మీరు కూడా అదే లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ తో మీరు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆమేన్, hallelujah. old testament authority is different, new testament authority is different. ఈ రోజు మనకేం కావాలంటే ఎక్కువగా న్యూ టెస్ట్మెంట్ అథారిటీని క్లెయిమ్ చేయాలా. So some demon is tormenting you, some disease is tormenting you, some sickness is tormenting you, some financial problems is tormenting you, some family problems are tormenting you. Which authority you will use? New Testament authority. Everybody have problems, family problems, but you people are not using the New Testament authority. You spoke about New Testament authority. Hallelujah. ఇది కొత్త నిబంధన అధికారం ఎంతమందికి కావాలి? Hallelujah. Praise be to Jesus. Amen. Amen. So no, never miss this authority. Never miss this authority.
ఈరోజు మనం న్యూ టెస్ట్మెంటే కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా చదువుతున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంకా ఈ భూమి మీద ఉంది. న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఉండగానే న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనం రెండింటిని హ్యాండిల్ చేయాలి. ఆమెన్. ఎలా హ్యాండిల్ చేయగలం? విత్ ద హెల్ప్ ఆఫ్ అథారిటీ. ఆమెన్. విత్ ద హెల్ప్ ఆఫ్ డొమినియన్. ప్లీజ్ నెవర్ బెగ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు అడుక్కోకండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎలిమెంటరీ లెవెల్ ప్రార్థన చేయకండి. ఎలిమెంటరీ లెవెల్ ప్రేయర్స్ నడవవు. ఈరోజు ఒక యవనస్తుని కదిలించిన, ఒక పెద్దవాళ్ళని కదిలించిన, యూ స్టిల్ ప్రే ఏ ఎలిమెంటరీ ప్రేయర్. దయగల మా తండ్రి, కృపగల రక్షక, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన అవి తప్పు మాటలు కాదు, అవి అబ్సల్యూట్లీ రైట్ మాటలు. బట్ ఇట్ ఈస్ ఎలిమెంటరీ ప్రేయర్. ఫాదర్ ఇన్ హెవెన్, ఫాదర్ ఇన్ హెవెన్. నువ్వు పలికిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యే దేవుడు ఆయన. ఆమెన్. నెవర్ ప్లీజ్ గాడ్, నెవర్ డ్రాగ్ యువర్ ప్రేయర్ మ్యాన్. సాగతీస్తా ఉంటారు, రబ్బర్ బ్యాండ్ సాగతీసినట్టు ప్రార్థనలు. వర్షం ఆగాలంటే 1-2 గంటలు అవసరం లేదు. 1 word. Amen. 1 word enough. Hallelujah. సో మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉంటే మీ మాటకు శక్తి పెరుగుతుంది. ఆమెన్. మీ నాలుకకు శక్తి పెరుగుతుంది, మీ పెదవులకు శక్తి పెరుగుతుంది. నువ్వు ఏ సందర్భం చూసినా మౌనంగా ఉండవు, పలకాలను ఇష్టపడతావు. ఆమెన్. నువ్వు గాని ఒక దరిద్రపు గుట్టు సందర్భాన్ని చూసి, వేదనకరమైన సందర్భాన్ని చూసి, చీకటి గుండా సందర్భాన్ని చూసి, ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావంటే యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ పర్సన్. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రేయర్ పర్సన్. నువ్వు ప్రార్థనా పరుడు కాదు, నువ్వు ప్రార్థనా పరులు కాదు. నిజంగా అడుగుతున్నాను, ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు ఒక సమస్యను చూసినప్పుడు? ఒక సమస్యను చూసిన వెంటనే మొట్టమొదటిగా మీ జీవితంలో మీకు కలిగే సందర్భం ఏంటి తెలుసా? స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్. ఏంటది? డిప్రెషన్. తెలుసా డిప్రెషన్ అంటే? కృంగిపోవుట. ఏంటా? ఏయ్యా వినపడుతుందా? మీరు ఒక సమస్యను చూసిన వెంటనే దీన్ని ఎలా విరిచేయాలి, దీన్ని ఎలా నలిపేయాలి, దీన్ని ఎలా తొక్కేయాలి, వీడిని ఎలా శాల్తీ లేపేయాలి, వీడిని ఎలా నామరూపాలు లేకుండా చేయాలి అని ప్లాన్ చేయాలి మనం. ఆమెన్. ఎక్కుతుందా? జాగ్రత్త, జాగ్రత్త. డెవిల్ విల్ మేక్ యూ టు స్కేర్. భయపడే విధంగా చేస్తాడు అపవాది మిమ్మల్ని. యూ మే స్కేర్ ఎనీ టైం. చెప్పలేము, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గజగజ వణికిపోవచ్చు మీరు. అటువంటి సందర్భాలు తెస్తాడు వాడు. బట్ మీరేం చేయాలా? వచ్చావా? ఇందాకే మాయ గారు చెప్పారు నీ గురించి. వచ్చావా? దా 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 కూర్చో. ఏంటి నీ ప్రాబ్లం ఏంటని అనాలా వెంటనే. యూ నీడ్ టు డీల్ విత్ దట్ ప్రాబ్లం. యూ నీడ్ టు డీల్ విత్ దట్ ప్రాబ్లం. మీరు ఆ ప్రాబ్లంతో డీల్ చేయాలా? వెంటనే దాన్ని చూసి దాన్ని జోగొట్టి దాన్ని బుజ్జగించి దాన్ని కూడిపెట్టి పంపించకూడదు. వెంటనే అధికారం వాడాలి. ఆమెన్. So it is a New Testament problem, you need to use the New Testament authority. If it is a Old Testament problem, you need to use the Old Testament authority. Amen. Amen. Hallelujah. So never scared for a problem. ఎప్పుడు కూడా సమస్యను చూసి భయపడకండి, ప్రాబ్లం చూసి భయపడకండి, ఇబ్బందులు చూసి భయపడకండి, సమస్యలను చూసి భయపడకండి, దేనికి భయపడకండి, దేనికి భయపడకండి. నెవర్ నెవర్ నెవర్. బికాస్ గాడ్ గేవ్ యూ అథారిటీ. ఆమెన్. ఇప్పుడు దొంగ ఉన్నాడు, నీ చేతిలో గన్ ఉంది, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్, నీకు ఆ ధైర్యం, అధికారం ఉంది వాడిని చంపే అధికారం. చంపుతావా? చంపవా? మరి ఈరోజు దెయ్యములను వెలగొట్టుటకును, చనిపోయిన వారిని లేపుటకును, ఆ రోగులను స్వస్థపరచుటకును, ఆ వ్యాధిగ్రస్తులను బాగు చేయటకును, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆమెన్. సమస్యను చూసి బాధపడకు. ఆమెన్. సమస్యను చూసి బాధపడకు, భయపడకు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఒక రోజు ఇర్మియాకు ఫోన్ చేశాడు. ఇర్మియా, ఒక పని చేయాలి నువ్వు అన్నాడు. చెప్పయ్యా అన్నాడు. ఏం లేదురా, ఆ కుమ్మరి వాడి ఇంటికి నువ్వు వెళ్ళాలి ఒకసారి అన్నాడు. ఏయ్యా అంటే, చెప్తాను వెళ్ళన్నాడు. సరే, ఆ ఇర్మియా నేరుగా రెడీ అయిపోయి ఆ కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళాడు. లోపలికి ఎంటర్ అవ్వాల, దూరం నుంచి చూస్తూ చూడురా వాడు ఏం చేస్తున్నాడు చూడన్నాడు. సరే, చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. బాగా గమనించండి. చూస్తున్నాడు 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 చూస్తున్నాడు. కుండను తయారు చేస్తున్నాడు. ఎవరు? కుమ్మరి. విరిగిపోయింది. మళ్ళీ మట్టిని తీసుకున్నాడు. అది ఎంత జిగట బంకగున్నా అయినా ఆయన బాధపడలేదు. మళ్ళీ కుండను చేశాడు, మళ్ళీ విరిగిపోయింది. మళ్ళీ చేశాడు, మళ్ళీ విరిగిపోయింది. అలా ఒక 5-6 సార్లు విరిగిపోయి చేస్తూ ఫైనల్లీ అది విరగకుండా దాన్ని జాగ్రత్తగా
ఆ కుండను తయారు చేసి ఆ కుండను తీసి పక్కన పెట్టాడు. ఆమేన్. ఇర్మియాకి దేవుడు అంటున్నాడు, ఇదేరా నేను అన్నాడు. ఆమేన్. ఒక విశ్వాసి మందిరములో విరిగిపోయినా, ఒక విశ్వాసి మందిరములో ఉండి పదే పదే పడిపోయినా, ఒక విశ్వాసి మందిరములో ఉండి పదే పదే తాగినా, ఒక విశ్వాసి మందిరములో ఉండి పదే పదే పడిపోయినా, ఒకటే గుర్తుపెట్టుకో, డోంట్ వరీ, స్టిల్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. ఆమేన్. ఐ థింక్ మీకు ఎక్కల అర్థం కాలేదు. మీరు పడిపోయినా, మీరు కూలిపోయినా, మీరు మీ కుమ్మరి చేతుల్లోనే ఉన్నారు. ఆమేన్. అగైన్ యు స్టార్ట్ రీకన్స్ట్రక్టింగ్ దట్. అది సరిగ్గా అయ్యేంత వరకు he never give up. He never give up. Your man of God never give up. ఆ కుండ బాగు చేసేంత వరకు ఆ కుమ్మరి నిద్రపోడు. దాన్ని బాగు చేసి నిన్ను మార్కెట్లో గొప్పగా ప్రెజెంట్ చేసేంత వరకు నీ సేవకుడు నిద్రపోడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కుమ్మరి రెడీ అయిపోయింది, ఆ కుండ రెడీ అయిపోయి కుండను పక్కన పెట్టాడు. బట్ ఇంకోటి నాకు దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? కుమ్మరి చేతుల్లో విరిగిపోతే ఆ కుమ్మరి మళ్ళీ కడతాడు. బట్ ఈ కుండ సొసైటీలో, మార్కెట్లో, సమాజములో, బయట, చర్చి బయట విరిగిపోతే ఆ కుమ్మరి కట్టలేడు. ఆ కుమ్మరి ఎంత మనకు అర్థమైంది? ఎందుకంటే ఆ మార్కెట్లో సేవకుడు లేడు, దేవుడు లేడు, లోక ప్రజలు అబ్బా పగిలిపోయిన కొండ ఏం చేస్తారు అందరూ? ఇంకా తొక్కుదాన్ని ఇంకా అంటారు. అవును, నీ జీవితాన్ని కూడా అట్లే చేస్తారు. జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్. నువ్వెప్పుడు నీ కుమ్మరి చేతుల్లోనే ఉండాలి. ఆమేన్. నువ్వెప్పుడు నీ సేవకుడి చేతిలో ఉండాలి. ఆమేన్. నువ్వెప్పుడు నీ దేవుని చేతిలో ఉండాలి. ఆమేన్. when you're in the house of God, when you're in the ministry, when you're in the church, నువ్వు పడిపోయిన దేవుడు మళ్ళీ కడతాడు. ఆమేన్. ఎన్నిసార్లు వాడలేదు మీరు? ఎన్నిసార్లు నేను కట్టలేదు చెప్పండి? నాకు తెలీదా? అమ్మ పడిపోయినప్పుడల్లా ఫోన్లు వస్తాయి నాకు. వెంటనే బలపరిచి ఆదరించి ఒక వాక్యం చెప్పి వారికి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ జీవితాలు కట్టబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పడిపోయినప్పుడు వెంటనే ఫోన్ చేసావంటే నువ్వు కట్టబడడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. నువ్వు పడిపోయిన వెంటనే నువ్వు ఫోన్ చేయకుండా దాచిపెట్టుకొని రకరకాలుగా దాన్ని ఇంకా పగలగొట్టుకున్నావు అనుకో, నీకు బాగుపడడం ఇష్టం లేదని అర్థం. ఆమేన్. ఇంకోటి, మట్టి కుండ పగిలిపోకుండా ఉండదు అంటే సంఘస్థులు పడిపోకుండా ఉండరు. ఎందుకంటే సమాజంలో జోగాలు చేస్తున్నారు కదా, సమాజంలో బంధువులు ఉన్నారు కదా, మంచి మంచి బంధువులు, మనల్ని పాడు చేసే బంధువులు, మనల్ని నరకానికి ఇచ్చే బంధువులు, మనల్ని రాంగ్ అడ్వైజులు ఇచ్చే బంధువులు అందరు ఉన్నారు కదా మనకు. అందుకనే ఖచ్చితంగా మనం పడిపోతాం. నీ వల్ల నువ్వు పడిపోవు, నీ స్నేహితుల వల్ల, నీ బంధువుల వల్ల, నీ ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల నువ్వు పడిపోతావు. బట్ స్టిల్ యు ఆర్ ఇన్ ద చర్చ్. దేవుడిని కడతాడు మళ్ళీ. ఆమేన్. ఆమేన్. బట్ వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద చర్చ్, when you're out of the ministry, when you're out of the కుమ్మరి హృదయములో నుంచి కుమ్మరి దగ్గర ఆ తిప్పే దాని దగ్గర నువ్వు లేవనుకో, దూరంగా పగిలిపోయావనుకో, ఎవ్వరూ కట్టలేరు. ఎంతమందికి అర్థమైంది? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎన్ని సంవత్సరాలైనా నేను కుమ్మరికాడే ఉంటాను ప్రభా నువ్వు తీర్మానం చేసుకున్నావా, నీ జీవితం కట్టబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నార్మల్ అథారిటీ గురించి మీకు నేను చెప్పట్లేదు. నార్మల్ అథారిటీ గురించి నేను చెప్పట్లేదు. బలికంగా మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది మనం ఏది పలికితే, ఏ అధికారాన్ని మనం వాడితే ఆ అధికారం మనకు కనిపించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అన్ని డిపార్ట్మెంట్స్ని ఆలోచిస్తున్నాను. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక పవర్ ఉంది. పోలీసు నిన్ను ఎక్కడ పడితే అక్కడ ఆపగలడు, అవునా కదా? డాక్టర్ ఏది పడితే ఆ ప్రశ్నలు మిమ్మల్ని అక్కడ నెప్పెట్టుంది, ఇక్కడ నెప్పెట్టుంది, ఆ పలానా టైంలో ఎలా ఉంది, పలానా టైంలో ఎలా ఉంది అని అడగగలడు. మీరు భరిస్తున్నారు లేదు డాక్టర్ని? ఎస్. లాయర్ కూడా మిమ్మల్ని 1,00,000 ప్రశ్నలు అడగగలడు. ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం అడిగితే నువ్వు గమ్ము ఉంటావు లేదా? యూ హ్యావ్ టు. మీరు మౌనంగా ఉండాలా. బికాస్ దే ఆర్ హ్యావింగ్ పవర్, దే ఆర్ హ్యావింగ్ డొమినియన్, దే ఆర్ హ్యావింగ్ అథారిటీ. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఐఎమ్ గివింగ్ ద డేంజరస్ కీ ఇన్ ద వరల్డ్. మీకు భయంకరమైన తాళపు చెవులు ఇస్తున్నాను. ఏం తెలుసా అవి? వాళ్ళందరికంటే ఎక్కువ తాళాలు మన దగ్గర ఉన్నాయి. ఆమేన్. వాళ్ళందరికంటే మించిన అధికారం మన దగ్గర ఉంది. ఆమేన్. పాత నిబంధన అధికారం వేరు, కొత్త నిబంధన అధికారము వేరు. బోత్ ఆర్ డిఫరెంట్. నెవర్ ఫర్గెట్ దిస్ సర్మన్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు జీవితంలో మర్చిపోకండి ఈ సర్మన్. వర్షం పడుతుందా, గేటు ముందు నిలబడుకుని నజరేయుడైన యేసు నామములో ఆగో, ఇంటికి పోవాలా, అంతే. ఆగుతుంది, నడుచుకుంటా పోండి, ఇప్పుడు పడు, అంతే.
అంతే అంతే. ఐఎమ్ సింప్లిఫైయింగ్ ద మిరకల్స్. ఐఎమ్ నాట్ డూయింగ్ కాంప్లికేటెడ్ థింగ్స్. ఐఎమ్ సింప్లిఫైయింగ్ ద మిరకల్స్. హల్లెలూయా. 2000 దెయ్యాలు కాదు, 10,000 దెయ్యాలు ఉన్నాయా ఆ వ్యక్తిలో. ఒకటే అన్నాడు, గెట్ అవుట్ అన్నాడు, అంతే. అవన్నీ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇంకోటి తెలుసా, తిరిగి పడవకి వెళ్ళిపోయాడు ఆయన. ఇతను ఊర్లోకి వెళ్ళాడు. ఒరే, వీడు సమాధుల తోటలో ఉండాలి, ఎడకెందుకు వచ్చాడు వీడు అని ఆశ్చర్యపోయాడు. ఈ లోకాన్ని మనం ఆశ్చర్యభరితులుగా మార్చబోతున్నాం. ఆమేన్. సో సమ్టైమ్స్ యూ నీడ్ టు యూజ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అథారిటీ అండ్ సమ్టైమ్స్ యూ నీడ్ టు యూజ్ ద న్యూ టెస్టమెంట్ అథారిటీ. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయాని చిన్న చిన్న మిరకల్స్ ఇవన్నీ నాకు చాలా చిన్న వర్షం ఆపడము, అది ఇది ఇవన్నీ అసలు చాలా చిన్న చేసి ఇసుకుంటుపోయింది నాకు. ప్రభా కొత్తవి చేయాలని అనుకున్నాను. నేను చేయాలనుకున్నాను, నేను కొత్తవి చేయాలనుకున్నాను. ఈరోజు నా టార్గెట్ ఒకటే తెలుసా, కరోనా. మై టార్గెట్ ఇస్ నా కరోనా, అంతే. నాకు మైండ్లోకి వేరే, అంతకుముందు నాకు ఎయిడ్స్ క్యాన్సర్లో టార్గెట్, అది పోయింది, అది చిన్నగా అయిపోయింది నాకు. ఇప్పుడు ఓన్లీ కరోనా కరోనా కరోనా. మై టార్గెట్ ఇస్ కరోనా నౌ. దాన్ని చీల్చి చెండాడేది నా టార్గెట్. ఎంతమందిని పట్టుకున్నాను నీ చేతుల్లోనో చెప్పాను కదా. ఇవన్నీ లిటిల్ చిన్న చిన్న లిల్లీ పుట్స్ చేయండి. వర్షము, ఈ ఎండ, ఈ వాన. ఎవ్రీ టైమ్ ఐ గో టు మౌంటైన్ ఒకటే ప్రేయర్ చేస్తాను. ఎండ ఎక్కువ ఉంది, మేఘమా నా మీద ఉండి అంటాను. ఒక మేఘం వచ్చి సాయంకాలం 5 దాకా అట్లానే ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు దిగుతాను, ధన్ 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 అని కిందకి దిగుతుంటే అలా మేఘం వెళ్ళిపోతా ఉంటుంది. ఆల్రెడీ సాయంకాలం అయిపోద్ది. ఆమేన్. అలా నేను అద్భుతాల మధ్యలో ఉంటాను ఎప్పుడు కూడా. ఐ వాంట్ టు సీ మిరకల్స్ ఎవ్రీ టైమ్. ఐ ఆపరేట్ మై టంగ్ ఎవ్రీ టైమ్. ప్లీజ్ చూసి నేర్చుకోండి, విని నేర్చుకోండి. సమ్టైమ్స్ యూ నీడ్ టు ఫాలో యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు మీ దైవజనుడిని వెంబడించాలి. ఆమేన్ ఆమేన్. వాణ్ణి చూసి కాదు, మీ దైవజనుడిని చూసి వెంబడించండి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఈరోజు నేను కూడా అటువంటి రూఢిగా నేను మీకు జవాబు ఇవ్వగలను. నన్ను పోలి మీరు నడుచుకోండి. ఆమేన్. ఎవడు ఏం చెప్పినా భయపడకండి. ఇవి సిస్టమ్స్ డామ్, బికాజ్ ఐఎమ్ టాపింగ్ ఇంటూ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ అథారిటీ. Hallelujah. Chapal, hallelujah. You need to tap into both level of anointings and authority, dominion. Hallelujah. వాళ్ళకి వీళ్ళకి చదువుకొని పొందుకుంటున్నారు అధికారాలని. ఈరోజు నువ్వు చదువుకోకుండానే వాక్యం చదువుకొని నువ్వు అధికారాన్ని పొందుకోగలవు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈజీయా కష్టమా? వెరీ ఈజీ, వెరీ ఈజీ. ఏమో అర్థమవుతుందా? చాలా ఈజీ. దేవుని దగ్గర నుంచి అధికారం పొందుకోవడం. when you walk with God, దేవుడు పిలిచి అధికారం ఇస్తాడు నీకు. when you be with God, దేవుడు పిలిచి నిన్ను అభిషేకిస్తాడు. నేను దేవుడు దానికి ఏమో తలకిందులై తపస్సు చేయాల్సిన అవసరం లేదు. దిస్ గాడ్ ఇస్ ఎ వండర్ఫుల్ గాడ్. దిస్ గాడ్ ఇస్ ఎ లవబుల్ గాడ్. మంచి దేవుడినా. ఆమేన్ ఆమేన్. ఐ విల్ షో యూ లైవ్ మేనిఫెస్టేషన్. ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక దినం వస్తుంది మీరు శవాలు తేవచ్చు చర్చికి. ఆమేన్. శవాలు తేవచ్చు. ఒక దినం వస్తుంది. యూ కెన్ బ్రింగ్ డెడ్ బాడీస్ టు ద చర్చ్. ద లార్డ్ విల్ రైస్ దెమ్ అప్. ద లార్డ్ విల్ బహిరంగంగా. నేను పొరపాటున చర్చిలో చేయనివి నడి రోడ్లో చేయాలని కోరుకుంటున్నాను. నడి రోడ్లో. యు నో వన్ థింగ్, దేవుడు ఒక్క అద్భుతం కూడా చర్చిలో చేయలేదు. ఎవ్రీ మిరకల్ ఆన్ ద స్ట్రీట్స్. సమాజ మందిరములలో, రోడ్లు పక్కన, ఆ కోనేటి దగ్గర, ఆ బావి దగ్గర, ఆ రోడ్డు పక్కన, చర్చికి ముందు అన్ని బయట చేసిన ఒక్కడు కూడా లోపల చేయలే. ఆమేన్. అందుకనే జనాలు తండోపతండాలుగా గుంపులుగా వచ్చేసారు. ఆమేన్. ఆడి ఈయన ఎక్కడ స్వస్థపరుస్తాడా అని పట్టుకుందామని రెడీగా ఉన్నారు ఆదివారం పూట. అయినా ఆయన అద్భుతం చేశాడు. ఆమేన్. అద్భుతము చేయడం ఈజీయా లేదా ఇలా చేయడం ఈజీయా అన్నాడు. అంతే. పిన్ డ్రాప్ సైలెన్స్. ఈరోజు మనం చేయాల్సిన అద్భుతాలు చర్చిలో కాదు, నడి రోడ్లో, ట్యాంక్ బండి మీద, నెక్లెస్ రోడ్లో, ఈ ఖైరతాబాద్ దగ్గర, సెక్రటరీ దగ్గర గొప్ప అద్భుతాలు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటే చూడాలా, జనాలు చూసుకోవాలి. ఎక్కువ ఉన్నారా? అక్కడ చేయాలి అద్భుతం. ఐమాక్స్, ఆమేన్, ఐనాక్స్, ఇంకా జీవీకే, అక్కడ చేయాలి అద్భుతాలు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యోహానులో మంచి మాట ఉంటుంది. తండ్రి ఏమి చేయించిన కుమారుడు చూచెనో